సో ఇటువంటి పేషెంట్స్‌లో వాళ్ళు ఫస్టు చేయాల్సింది ఏమిటి అనంటే ఫస్టు వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేది అబ్సల్యూట్‌గా 160, 150 లోపల కంట్రోల్‌లో ఉంటే స్లోగా ఈ మజిల్‌కొచ్చే బ్లడ్ సప్లై పెరిగిద్ది. సో దానివల్ల ఈ మజిల్ అనేది మళ్ళీ ఎక్కువ రిలాక్స్ అయ్యిద్ది కాబట్టి ఎరెక్షన్ ప్రాబ్లమ్ అనేది ఆటోమేటిక్‌గా క్లియర్ అయిపోయిద్ది. ఒకవేళ షుగర్ గనక కంట్రోల్‌లో లేకపోతే ఈ మజిల్ అనేది కంటిన్యూస్‌గా డ్యామేజ్ అవుతానే ఉండి ఆల్మోస్ట్ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏమైద్దనంటే టాబ్లెట్స్ వాడుతున్నా కూడా సెక్షువల్‌గా వాళ్ళకి ఈ మజిల్ అనేది పూర్తిగా డ్యామేజ్ అయిపోవటం వల్ల టాబ్లెట్స్ వాడుతున్నా కూడా ఈ అంగస్తంభన సమస్య అనేది క్లియర్ అవ్వదనమాట. సో ఎవరైతే షుగర్ ఉండి ఆ షుగర్ కంట్రోల్‌లో లేక అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారో ఫస్ట్ మీరు చెక్ చేపించుకోవాల్సింది ఏమిటి అనంటే అసలు ఈ పెన్నిస్‌లో ఉన్న ఈ మజిల్లు షుగర్ వల్ల ఎంత డ్యామేజ్ అయ్యింది, అది ఏ స్టేజ్‌లో ఉంది డ్యామేజు అనేది మనం గనక ఫస్ట్ తెలుసుకున్నట్లయితే ఆ డ్యామేజ్ అనేది మళ్ళీ నార్మల్‌గా అయిన డ్యామేజ్ మళ్ళీ రివర్స్ అవ్వటానికి, మళ్ళీ ఆ మజిల్ నార్మల్ అవ్వటానికి ఎంత ఛాన్స్ ఉంది, టాబ్లెట్స్ ఏ డోస్ వేసుకోవాల్సి వచ్చిద్ది, అసలు టాబ్లెట్స్‌తో వాడినా కూడా మీకు ఎరెక్షన్ ప్రాబ్లమ్ క్లియర్ అయిద్దా లేదా అనేది తెలుసుకోవాలి అనంటే ఫస్ట్ ఎంత డ్యామేజ్ అయింది అనేది తెలుసుకోవాలి.